ఒకప్పుడు పచ్చని తోటలు, విశాలమైన కోటలతో కూడిన ఒక అందమైన రాజ్యము ఉండేది. ఆ రాజ్యంలో దయగల రాజు, తెలివైన రాణి పరిపాలన కొనసాగిస్తూ ఉండేవారు. వారికి ఒక మంచి మనసున్న రాజకుమారుడు ఉన్నాడు. ఆ రాజకుమారుడికి నిజమైన రాజకుమారి కావాలని రాజు, రాణి ఆశించారు. నిజమైన రాజకుమారిని వెతకాలని వారు నిర్ణయించారు. అనేక రాజ్యాలు తిరుగుతూ ఎన్నో రాకుమారులను చూశారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం కనిపించటంతో రాణికి అనుమానం తొలగలేదు. చివరికి నిరాశతో వారు తమ రాజ్యానికి తిరిగి వచ్చేశారు. ఒకరోజు రాత్రి భయంకరమైన వర్షము, మెరుపులు, ఉరుములు మొదలయ్యాయి. ఆ తుఫానులో రాజమహల్ తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపులు తెరిస్తే తడిసిన బట్టలతో ఒక యువతి నిలబడి నించుంది. నేను రాజకుమారిని అని ఆమె వినయంగా చెప్పింది. ఆమె నిజమైన రాజకుమార్తెనా అని రాణికి అనుమానం కలిగింది. ఆమె ఒక చిన్న పరీక్ష చేయాలని నిర్ణయించుకుంది. ఆ రాణి ఒక చిన్న బఠానీ గింజను తీసుకుంది. ఆ గింజను అనేక పరుపులు, దిండ్ల కింద పెట్టింది. ఆ అమ్మాయిని ఆ మంచంపై నిద్రించమని చెప్పింది. ఆమెకు ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయం వెలుగు రాజ్మహల్లోకి ప్రవేశించింది. రాణి నిన్న రాత్రి బాగా నిద్ర పట్టిందా అని అడిగింది. ఆ అమ్మాయి ఏదో చిన్న రాయి నన్ను బాధించింది అని ఆమెకు చెప్పింది. అంత చిన్న గింజను గుర్తించింది అంటే ఆమె నిజమైన రాజకుమారి అనుకుంది. రాజు మరియు రాణి ఇద్దరూ ఎంతో సంతోషించారు. ఆ తరువాత రాకుమారుడు ఆ రాజకుమారుని వివాహం చేసుకున్నాడు. అందరూ ఆనందంగా జీవించారు. బఠానీ గింజ ఈ కథకు గుర్తుగా మిగిలింది.